అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. పవనాలు సార్ను కలిసిండ్రు కార్మిక సంఘాల నేతలు. డిప్యూటీ సీఎం సార్కు చెప్పుకుండ్రు వాళ్ళందరి ఎతలు. మహారాష్ట్రలో అబద్ధాలు మాట్లాడిండట నరేంద్రుల వారు. ప్రధానికి కారటు రాసిండు ముఖ్యమంత్రి రేవంతాలు సారు. కేసీఆర్ సార్ కోసం గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు కేసు. నియోజకవర్గం ప్రజల కలుస్తనే లేడట గులాబీ బాసు. మలి సర్కారు కాయసు పెడుతుందట చదువుల శాఖ మీద. రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో ఉండనే ఉండదట ఏ ఒక్క బాధ. మెట్రో రైలు కోసం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారి ఆరాటం. సాధన సమితులతోని కేపీ వివేకానంద చేస్తుండు పోరాటం. మలి సర్కారు కొత్తగా ప్రభుత్వ కొలువులు ఎక్కినోళ్లకు నియామక పత్రాలు ఇస్తుందట. ఖుద్దు సీఎం సార్ స్వహస్తాలతోని వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు చేతిలో పెడతాడట. దసరా పండుగ నాడు డిఎస్సీ అభ్యర్థులకు ఇస్తామని ముఖ్యమంత్రి సార్ చెప్పే. ఇంత బిరాన ఇంకా ఏ డిపార్ట్మెంట్లలో కొలువులు ఎక్కేటోళ్లకు ఇస్తారో అరుచుకుందాం పారి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న శిల్ప కళావేదికల కొలువుల జాతర అని కార్యం పెట్టి కొత్తగా సర్కారు నౌకర్లు ఎక్కినోళ్లకు ఇట్లా నియామక పత్రాలు ఇచ్చేదందుకు తిథి, వారము, నక్షత్రము, గడియ అన్ని కరెక్ట్గా చూసి తయారుండ్రట. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆ కార్యానికి హాజరు పడతాడు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి ఇన్ని దినాలు మీరు ఎట్లా పని చేసినరో కానీ ఇప్పటి సంది మాత్రం రాష్ట్రం పేరు పాలి రాష్ట్రాలకే కాకుండా పక్క దేశాలకు, ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు పని చేయాలి. మీ శాఖల్లో మీరు కొలువు కుదిరిన మొదటి రోజు నుంచే 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు కాకుండా 12 పువ్వులు 24 కాయలు అంతకంటే ఎక్కువనే అన్నట్టు చెయ్యాలని అన్ని ముచ్చట్లు కూడా చెప్పి ప్రజల జీతగాళ్ళ పనితనం కూడా వివరించబోతున్నాడట. కొత్త కొలువులు కుదురుతున్న చిన్న ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులు, పంతులయ్యలు, పంతులమ్మలు అందరూ ఎవరి పనులు వాళ్ళు మంచిగా చేసి ఇది మా పని, మా ఇంటి పని అనుకొని పని చేయాలి. ఇంట్లో కూడా బోళ్ళు బోకెలు తోముకొని ఇల్లు వాకిలి ఊడిసి తూడిసి దినం ఎంత శుభ్రంగా ఉంచుకొని ఇంటి పనులు చేసుకుంటారో మక్కికి మక్కి డిట్టో సేమ్ టు సేమ్ అచ్చం మీరు కూడా అట్లనే పనిచేస్తే తెలంగాణ ఆలతే మారిపోతుంది. అట్లా కాకుండా ఏదో నెలకు జీతం వస్తుంది, జీతం తీసుకుంటాము, సాటుగా లంచం తీసుకుంటాం అంటుంటే మటుకు ఇప్పుడు ఎట్లా ఎదుర్కొంటున్నామో అప్పుడు అట్లా సాగదోలవలసి వస్తుంది. కాబట్టి మంచిగా పని చేసుకోవాలని అనుకోవచ్చిండట ముఖ్యమంత్రి సార్. వాళ్ళకు చెప్పబోతున్నట్టు ఆయన కూడా ఆయన పనిని ఆయన సక్రమంగా చేసి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఇంకా అసలు ఉండంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు కలిసిర్రట. పని కట్టుకొని మరీ పోయి పవనాలు సార్ను కలిసిర్రటే చాలా పెద్ద పని మీదనే పోయినట్టున్నారు. మరి కార్మిక సంఘాల పెబ్బలకు డిప్యూటీ సీఎం సారు అపాయింట్మెంట్ దొరికిందా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో ఉప ముఖ్యమంత్రి పవనాలు సార్ కూడా ప్రాయశ్చిత దీక్ష పట్టిన నాయకుడు. ఆయన తానికి పోయి మా గోడు చెప్పుకుంటే కీడు లేకుండా బిరాన ఇంటడు అనుకున్నారో ఏమో గాని కార్మిక సంఘాల పెద్ద మనుషులు వచ్చి పవనాలు సార్ను కలిసి వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నారట. సారు కూడా వాళ్ళను చూసి అందరినీ వలకరించి పనులు ఎట్టెట్లా అవుతున్నాయి, జీతాలు మంచిగా ఇస్తున్నారా, ఈ తేప దసరా పండుగ ఎట్లా చేసుకోబోతుర్రు, ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. కార్మికుల సాధక బాధకాలు తెలుసుకుండట. ఇక అంత మంచిగా మాట్లాడేసరికి వాళ్ళు కూడా ఫుల్ ఖుషి అయ్యిండ్రు. మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చింది కాబట్టి మా కార్మికులకు కూడా ఓ మంచి తొవ్వ చూపియాలి సారు, రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి మాది. మాకు పనికాడేదన్నా ఆపత అయ్యి మాకు ఏదన్నా జరగరాంది జరిగితే మా పెళ్ళాం పిల్లలకు ఆదెరువు చెయ్యాలి అని చెప్పిండ్రు. మా ఏలుబడిలో ఎవ్వలకు చిన్న తకిలీవు రాకుండా చూసుకునే జిమ్మెదారి మా మీద ఉన్నది. మీకు తిప్పలు లేకుండా చూస్తా. మీ ముచ్చట మా సీఎం చంద్రాలు సారు చెవులో వడేస్తా. మీకు కొన్ని దినాలలోనే మంచి రోజులు రాబోతున్నాయి అన్నాడట. అయ్యా పవనాలు సారు, మీరు పంక పార్టీ కంటే ఏదో మంచిగా చేస్తారని ఆశతోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మీకు పగ్గాలు అప్పచెప్పిండ్రు. మీరు గెలిచి కూడా 100 దినాలు ఒడిచిపోయి ఇప్పటికి 4 నెలలు దగ్గరికి రాబట్టే ఇప్పటికీ కూడా ఏపీల పరిస్థితి ఎట్లున్నదంటే ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నదన్నట్టు ఉన్నది. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది. జర పనులు బిరబిర అయ్యేటట్టు చూడుండ్రి, ప్రజల గోసలు తీర్చుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి రేవంతాలు సారు ప్రధాని నరేంద్రుల వారికి కారటేసిండు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంకా రాలేదు, బిరాన పంపిరి సార్ అని రాసిండా. ఇంతకా లేటర్రా ఏమున్నదో ఎన్ని పేజీల ఉత్తరం రాసిండు. మరి అది కూడా మోడీ సార్ దాకా పోయిందా? ఏది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మహారాజశ్రీ నరేంద్రుల వారు మీరు మహారాష్ట్రాల మాట్లాడుకుంటా మా తెలంగాణ కాంగ్రెస్ సర్కారు మీద పొద్దు పోయిండ్రు. ఎట్లన్నారంటే తెలంగాణలో రుణమాఫీ చేస్తుందని నమ్మించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ సర్కారు. ఆ చేయి పార్టీ ఇప్పటికి కూడా చేయలేదని పాలి రాష్ట్రం కర్ణాటకలో మా పరువు మొత్తం తీసిర్రు. మా కాంగ్రెస్ సర్కారు ఇజ్జతు పోయే కాడికి వచ్చింది.
మీరు అట్టెట్ట మాట్లాడతారు సారు? మేము రుణమాఫీ చేసింది చెయ్యింది మీరు వీడికి వచ్చి చూడకుండా ఏడనో మహారాష్ట్రలో మీటింగ్ పెట్టి మాట్లాడితే ఎట్లా సారు అని రాసి టపావం పీరట. మోడీ సారే కాదు, తెల్లారి లేస్తే తెలంగాణలో కొందరికి రుణమాఫీ కాలేదని కారు పార్టీ బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా అందరూ ఒకటే తీరుగా అంటుర్రు. అన్నదాతలు కూడా వందల మంది రోడ్ల మీదకి వచ్చి రుణమాఫీ కాలేదని ధర్నాలు చేస్తుర్రు, రాస్తారోకోలు చేస్తుర్రు, నిరసనలు తెలుపుతుర్రు. ఓ దిక్కు రాష్ట్రమంతా రైతు రుణమాఫీ కాలేదని ఎక్కువ మంది మాట్లాడుకుంటుంటే కాంగ్రెస్ సర్కారు ఎంతమంది రైతులకు రుణమాఫీ వేసింది, ఏ రైతులకు ఎంతెంత పైకం వేసింది, ఇప్పటి వరకు ఎంతమంది అన్నదాతల అకౌంట్లలో పైకం పడ్డది, బిల్లు మొత్తం తయారు చేసి ఫుల్ క్లారిటీగా కమ్మ మర్రేసి చదువుతుంటే మోడీ సార్కు మనసుకు పట్టేటట్టు అన్ని కాయిదాలను కలగలిపి ప్రధాని సార్కు సీఎం సార్ కూడా ఓ పెద్ద లెటర్ రాసి పంపిండు. అయ్యా మోడీ గారు, మీరు మొత్తం మంచి ముచ్చట్లే మాట్లాడతారు, నియతగల నాయకుడు అనుకుంటే మీరు కూడా మసిపూసి మారేడుకాయ చేసినట్టు చేసుడేంది సారు? మీరు ఒక ప్రధాని అయి ఉండి ఇట్లా పలుకుడు అస్సలు మంచిగా లేదు. మళ్ళీ తేప మీరు మా రాష్ట్రం గురించి మా ఇందిరమ్మ సర్కారు గురించి మాట్లాడితే చక్కగా మాట్లాడుండ్రి, లేకుంటే మంచిగుండదన్న తరీకలా రాసుకొచ్చిండు. అయ్యా సీఎం సారు, మరి పీఎం సార్కు మంచిగానే కారటేసిండ్రు, ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రు, ఏది నియతగా మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఒట్టు పెట్టి చెప్పుర్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఏడున్నారయ్యా. గజ్వేల్ ప్రజలు తమరి కోసము కండ్లు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుర్రు. ఇంతకసలు ఈ భూమి మీద ఉన్నారా, ఉంటే కంటికి కనబడకుండా ఎందుకు ఉంటున్నారు అని ఆయన అభిమానులు శానంటే శాన ఆరాట పడుతుర్రట. ఏడున్నాడో సారు. సిద్దిపేట జిల్లా జాలిగామలుండే శ్రీకాంతారావు అనే కాంగ్రెస్ పార్టీ లీడరు ఫిర్యాదు ఇట్లా చేసిండు. గజ్వేల్ ప్రజల గతి మారుస్తాడని ప్రజలు 3 మాటల ఎమ్మెల్యేగా గెలిపించిర్రు. ఇడికెళ్ళి గెలిచినాక 2 మాటల ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. 3వ పారి కూడా ఎమ్మెల్యే అయ్యి ఇప్పటికి 10 నెలలు గడవబట్టే ఇంతవరకు కూడా కండ్లబడతలేడు. ఆయన ఏడున్నాడని చూడని జాగలేదు, దేవులాడని తావులేదు, ఎంత ఎంకులాడినా సారు జాడా పత్తా లేదు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు ఏడున్నారయ్యా, మీకోసం ప్రజలు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుండ్రు. మీ రాక కోసం లక్షల కళ్ళు దేవులాడుతున్నాయి. మల్లన్న సాగర్లా కొండపోశమ్మ రిజర్వాయర్లా ఇండ్లు మునిగినోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటిరి. ఎప్పుడు ఇస్తారు సారు? గజ్వేల్కి రాకున్నా గానీ అసెంబ్లీకి పోయి కాంగ్రెస్ సర్కార్నన్న కడిగి పారేస్తారు అనుకుంటే శాసనసభలో కూడా మీ సప్పుడు లేదని గోస మొత్తం రాసి కేసీఆర్ సారు ఏడున్నాడో దేవులాడమన్నాడు. మరి గెలిపించిన ప్రజల గోసలు తీర్చకుండా మాజీ ముఖ్యమంత్రి సారు ఏడున్నట్టు ఓ కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా అట్లా ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటిరి. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా జనం గోసలు తీర్చకుండా గుడిగుర్రాల పండ్లు దోమతో రాయి ఎట్లా అంటుర్రు అన్నట్టు శ్రీకాంతారావు గారు, మీరు కేసీఆర్ సారు ఏడుండని ఫిర్యాదు మంచిగానే అయ్యిండ్రు. మరి తతిమ నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముచ్చటేంది? తెల్లారి లేచి ప్రజల నడుమలనే తిరుగుతుండ్రా? వాళ్ళు కూడా గండ్లబడకుంటే వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు చేయమని తెలంగాణలో ఉన్న తతిమ నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ బుడ్డ లీడర్లకు చెప్పకపోయినరు? ఎవరైనా ప్రజల ఓట్లతోనే గెలిచిన ఎమ్మెల్యేలే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో సత్రోలు అవుతున్న చదువుల శాఖ రూపురేఖలు షేపులు మొత్తం మార్చేయబోతుర్రట. ఉదిక్కు సర్కారు బడుల్లో సౌలతులు చక్కగా లేక ఆడివిల్లలు మొగపోరగాన్లు అవస్థలు పడుతుంటే అవిటి చక్కదిద్దుడే శాతనైతే లేదు కానీ ఇంకా చదువుల శాఖల సరికొత్త సౌలతులు చేస్తుర్రా, అవేంటి అంటారా ఈ నుండి? అయ్యా మల్లు బట్టి విక్రమార్కుల వారు అందుకోన్రిగా. తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ని దానికి కావాల్సిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం. ఇన్నరా ఉప ముఖ్యమంత్రి సార్ ఏమంటున్నాడు? ఎన్నికల ముంగట్నే చదువుల శాఖ మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడతాము, పిల్లలకు మంచిగా చదువు అందేటట్టు చూస్తామని చెప్పినట్టే ఇప్పుడు షెయి సర్కారు ఇట్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు సురువు చేయబోతున్నదట. మొదలు పైలట్ ప్రాజెక్టు కింద బంగుళాలు కడుతుర్రట. అవి కాగానే రాష్ట్రంలో చదువుల శాఖల సకల సవలతులు ఉండేటట్టు చేసి చదువుకునే పిల్లలు మంచి మంచి నౌకర్లు చేసేటట్టు తయారు చేస్తారట. బయటి దేశాలతోని పోటీ పడేటట్టు చదువులు చెప్పిపించి పెద్ద పెద్ద నౌకర్లు చేసేటట్టు పిల్లలను తయారు చేస్తారట. చేస్తే మంచిదే కానీ చెయ్యంగా ఓవలద్దన్నారు. ఎప్పటి వరకు అమలు చేస్తారు సారు? అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు ఎన్నికల ముంగట 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటేనే మీ కాంగ్రెస్ సర్కారుకు అధికారాల పై ఎప్పిండ్రు. మీ మలి సర్కార్లో ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టున్నది. ఇప్పటి వరకు ఒక్క పని కూడా చక్కగా చేయలేదు. చదువుల శాఖనైతే సీఎం సార్ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. అది ఎంత సత్యనాశ ఉన్నదంటే బడి పిల్లలు బాధలు తీస్తున్నా, ఆడపిల్లలు బాత్రూంలు లేక బైరు భూమికి పోతున్నా, వానొస్తే పెచ్చులూడి పాఠశాలలు కూలుతున్నా, పురుగులు పడ్డ భూమి పెడుతున్నా పట్టించుకుంటలేడు. ఆ మాత్రం దానికి ఆయన ఆ శాఖ ఎందుకు తీసుకుండో? నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపటి పౌరులకు ఇట్లనే గోసలుంటాయా సారు? అటు చదువు చక్కగా లేదు, ఇటు భూమ చక్కగా లేదు, సౌలతులు చక్కగా లేవు. ఏం చక్కదనం ఉన్నది సారు? మీ సర్కారు పాలన కూడా చక్కదనంగా ఏం లేదు. ఇదేనా సారు మీ ప్రజాపాలన అంటే? ఇదేనా సారు మీరు రాష్ట్రంలో తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
మెట్రో రైలు పట్నం అంతా దింపుతుర్రు. మరి మా కుత్బుల్లాపూర్ వాళ్ళు ఏం పాపం చేసిర్రు? మా ఏరియాలకు కూడా మెట్రో రైలు పంపాలంటున్నాడు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సారు. మరి 10 ఏళ్ళు వాళ్ళ ఏలుబడిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏం కమాయి చేసిండు? ఈ 10 నెలల కాలంలోనే మెట్రో రైలు యాదికి వచ్చిందా? ఇది అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. మాకు కావాలి మేడ్చల్ మెట్రో, మేడ్చల్ మెట్రో సాధన సమితి అని తెల్ల కాగితాల మీద రాసుకొచ్చి ఇట్లా చూపెట్టుకుంటా నినాదాలు ఎత్తుకుండ్రు. సాధిద్దాం సాధిద్దాం మేడ్చల్ మెట్రో సాధిద్దాం 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 మేడ్చల్ మెట్రో సాధిద్దాం We want justice we want justice we demand మేడ్చల్ మెట్రో we demand ఇన్నరా సాధిద్దాం సాధిద్దాం మేడ్చల్ మెట్రో సాధిద్దామని స్లోగన్స్ అందుకుర్రు. అయ్యా ఎమ్మెల్యే కేపీ వివేకానంద సారు, మీ బీఆర్ఎస్ వాళ్ళు పాలనగిరి ఎలుగబెట్టినప్పుడు ఎన్నడనా మేడ్చల్ దిక్కు మెట్రో రైలు ఉరుకులాడాలని అనుకున్రా? అప్పుడు మీదే అధికారం ఉండే కదా సారు. అప్పుడు కూడా ఎందుకు ఇట్లనే సాధన సమితి కాయిదాలు పట్టుకొని చక్కగా మెట్రో పెంపతానికి పోయి అయ్యా సిటీ అంతటా దింపుతుర్రు. మా కుత్బుల్లాపూర్ దిక్కు కూడా మెట్రో ఎయ్యండ్రి. అడు కూడా ఇప్పుడు బాగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు మా దిక్కు కూడా మెట్రోను దింపితే పట్నం దిక్కు ప్రయాణం కట్టేటోళ్లకు శానంటే శానా సాయం చేసిన వాళ్ళు అవుతారని ఎందుకో ఇట్లనే దరఖాస్తు పెట్టుకోలేదు. మీ కారు పార్టీ అధికారంలో ఉంటే మాత్రము అస్సలు పట్టించుకోరు. మీరు అధికారంలోకించి పోగానే మెట్రో పంచాయతీ ముంగటేసుకుంటారా? మీరు మెట్రో కోసం పోరాటం చేస్తున్న దాంట్లో న్యాయం ఉన్నది. కానీ మీ ఏలుబడిలో ఉన్నప్పుడే ఆ సౌలతు చేసి ఉంటే ఇప్పుడు అడుక్కునేంత కర్మ పట్టకపోవు కదా. అయ్యా సారు, అప్పుడు మీ మెట్రో సాధన సమితులు ఏం చేసిర్రు? మీ కేటీఆర్ సారు భాషలో చెప్పాలంటే గుడ్డి గుర్రాల పండ్లు దోమినరా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? అధికారంలో లేనప్పుడు ఓతీరు, అధికారంలో ఉన్నప్పుడు ఓతీరు ఉండదు సారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ మాజీ మంత్రి మల్లారెడ్డి సారే డ్యాన్స్ చేస్తాడా? ఆయన కంటే నేనేమన్నా తక్కువనా? నేను కూడా చేస్తానని అనుకున్నాడో ఏమో కానీ రోడ్లో బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు డ్యాన్స్ చేస్తుండు. స్టెప్పులతోని స్టేజ్నే షేక్ 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 చేస్తున్నాడు. వెంకటరెడ్డి సారు ఏడికి పోయిండు, ఏడ ఎగురుతుండు అంటారా? ఏడనో మీరే చూడండి. అగో అండెం గదిలియకుండా 2 చేతులు జోరుగా ఊపుకుంటా డ్యాన్స్ చేస్తున్నాడు పెదమనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. స్టేజీ మీద బయట దేశం వాళ్ళు కూడా ఉండ్రు. ఇట్లా పక్కున నవ్వుకుంటా పెయ్యి నొయ్యకుండా ఏడ ఎగురుతున్నాడు అంటారా? గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు గ్లోబల్ క్యాన్సర్ రన్ను సురువు చేసిర్రట. ఆ కార్యానికి పెద్ద ముత్తైదువు లెక్క కోమటిరెడ్డి సార్ను పిలిస్తే పోయిండు. అసలే సినిమాల మంత్రి ఉత్తగా ఊకుంటాడా? ఇట్లా పోయి అందట్లా జోసు నింపాలని స్టెప్పులు అందుకున్నాడు. ఇక డీజేటీలు పాటకు పొల్లు పొల్లు ఎగురుదాం అనుకున్నట్టున్నాడు కానీ మరి డ్యాన్స్ ఎట్లా చేయాలో తెలుస్తలేదా ఎట్లా? లేకుంటే గట్టిగా చేస్తే ఆయనతో నడుమలకి ఇట్లా పట్టుకోగల లేని పరిశాన్ అవుతుంది నాకెందుకని మెల్లమెల్లగా చేయలే ఊపిండా ఎట్లా? ఎట్లనన్నా కానీ మెల్లగా చేతులు అయితే ఊపిండు, ఇట్లా డ్యాన్స్ అయితే చేసిండు. కానీ ఎవరు ఎంత డ్యాన్సులు చేసినా కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మీదికి రారుపోండ్రి. ఏ పాట పెట్టు, ఏ మ్యూజిక్ పెట్టు, ఓపుడు ఊపుతాడు, డ్యాన్సును లేపుడు లేపుతాడు. సినిమాల మంత్రి చిన్నగా సింధులు చేసుడు సురువు చేసిండు. రేపకల్లా మల్లారెడ్డి సారుకు పోటీగా పోతాడా ఎట్లా చూడాలంటారు మంత్రుల డ్యాన్సు మళ్ళా చూస్తున్నోళ్ళు. మాజీ చదువుల మంత్రి సబితమ్మ 3 కొడుకులు 3 ఫామ్ హౌజులు కట్టిర్రు. అవిటి ముచ్చటేందని అడుగుతున్నాడట ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు. ఆ ముచ్చట తెలవంగానే సబితమ్మ ఊకుంటుందా? పొద్దుగల లేసుడుతోనే ఫామ్ హౌజులు ఏడగట్టినవురా అని కొడుకు కార్తిక్ రెడ్డిని అడిగితే ఇట్లా చెప్పుకొచ్చిండట. అయ్యా పటోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, ఇక మీ పలుకులు వినబెట్టుండ్రి. కొత్తగా నేర్చిరు ఇప్పుడు సబితమ్మ నీ 3 కొడుకులకి 3 ఫామ్ హౌస్లు దాని సంగతి ఏందని అడుగుతున్నాడు. పొద్దుగాల మా అమ్మ లేచి నాకు అడుగుతున్నది, అరే 3 ఫామ్ హౌస్ ఏడగట్టినవరా అని నాకు అడుగుతున్నది. మీ అమ్మ అంత మంచిగా అడిగినప్పుడు మీరేం చెప్పిండ్రు సారు? నేను చెప్పినా మా అమ్మ నాకు తెలియదు, బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం 3 ఫామ్ హౌస్ కట్టి గిఫ్ట్ నీకు తగడ పెట్టిండేమో అనుకుంటున్నా. ఇన్నరా ఇట్లా అంటున్నాడు. అయ్యా కార్తిక్ రెడ్డి గారు, మహేశ్వరంలో మీ గురించి తెలియంది ఎవరికి చెప్పుండ్రి, అయినా మీరు చెప్పినట్టు ఫామ్ హౌజులు కట్టలేదా అనుకోండి. మీకెందుకు సారు భయము? ప్రత్యేకంగా ఆవిడి గురించే మాట్లాడబడితే నిందలేసినంత మాత్రాన నిజం అబద్ధం కాకుండా పోదు. నిజంగా మీ 3 అన్నదమ్ములు చెరువులను చెరబట్టి ఫామ్ హౌజులు కట్టుకోకుంటే రేవంతాలు సారు అన్న మాటలన్నీ కూడా ఉత్తయే అవుతాయి కదా. అయినా ముఖ్యమంత్రి సారు కూడా ఎవరు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు చెరబట్టినరో తెలియకుండానే ముందుగాల నిజమెంతనో అబద్ధమెంతనో తెలుసుకోకుండానే ఆరోపణలు చేస్తుండా. అంత తెలియని సారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండా అంటుండ్రు కార్తిక్ రెడ్డి గారు మైకు పట్టుకొని మరి 3 ఫామ్ హౌజుల ముచ్చట ముంగటేసి ప్రత్యేకంగా మాట్లాడుతుంటే చూసినోళ్ళు. మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క గాంధీ దవాఖానకు పోయింది. మరి పానం బాగలేక డాక్టర్ తారా చూపించుకుందామని పోయిందా? లేకుంటే అక్కోళ్ళ చుట్టాలో తెలిసినోళ్ళో ఎవరన్నా దవాఖానలో షరీకైనరని ఎరకయి పలకరిద్దామని పాలు పండ్లు డబరొట్టె పుడలు తీసుకొని పోయి పరామర్శకు పోయిందా? ఏమో ఎందుకు పోయింది ఏం కథ అన్ని అరుచుకుందాం పారి.
జైనూరు బాధితులను కలిసేందుకు పోయింది. నెల రోజుల సంధి గాంధీ దవాఖానలో ఉన్న బాధిత మహిళను డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తామన్నారట. ఆ ముచ్చటరికైన సీతక్క వెంటనే కొత్త బట్టలు కొనుక్కొని మరీ గాంధీకి వచ్చింది. బాధితురాలికి ఇచ్చింది. ఇప్పుడు ఎట్లున్నది, పానం మంచుకున్నదా, ఇంకేమన్నా అవస్థలు ఉన్నాయా, నువ్వు రందిపడకు, నీకు మేమండగున్నామని కూడా ధైర్యం చెప్పింది. అక్కట్లా ధైర్యం చెప్పే వరకల్లా ఆమె మనసు కూడా ఇంకా జరంత నిమ్మలమైంది. ఆపదల ఉన్నోళ్లకు అండగా నిలబడాలన్నా, అడవి బిడ్డల గోసలు ఇనబెట్టాలన్నా, ఆడబిడ్డల తరపున నిలబడి పోరాటం చేయాలన్నా ఒక సీతక్కతోనే అవుతుంది. బాధితురాలు బాధ అర్థం చేసుకుంటారు కాబట్టి సీతక్క గారు ఆమె అట్లా అయ్యేందుకు కారణమైన వాళ్ళకు గట్టి శిక్ష పడేటట్టు పోరాటం చెయ్యండి. మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి ఆమెకు ఎంత బిరాన అయితే అంత బిరాన న్యాయం చేసి ఆ పాడు చేసిన వాళ్ళను శిక్షిస్తే మీకు మీ మలి సర్కారుకు మంచి పేరు వస్తుంది. మార్పు మార్పు అని ఎన్నికల ముంగట కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కానీ ఏం మార్పు రాలేదా అంటుర్రు. ఈ ఒక్క పని చేస్తేనన్నా మార్పు వచ్చిందనే అనుకుంటారు కావచ్చు. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెన్నైలో ఉన్న మెరీనా బీచ్లో మెగా ఎయిర్ షో అని ఓ గాలి పేరంటం పెట్టిర్రు. ఆ ముచ్చటరికైనా జనం ఊకుంటారా? అడగోలుగు వచ్చిర్రట. 1,00,000 మందో 2 లక్షల మంది కాదు, ఏకంగా 13 లక్షల మంది దాకా చూస్తేందుకు వచ్చిర్రట. అంతమంది వచ్చి చూస్తే ఎంత పరిశాన్ ఉంటుందో చూడుండ్రి. ఏం మంది అమ్మా. అగో చూసిన అరుల్లా మెట్రో స్టేషన్ల రైలు పట్టాలకు 2 దిక్కుల ప్లాట్ఫామ్ల మీద ఎంతమంది నిలబడ్డారో అంతమంది కూడా ఎందుకు వచ్చిర్రంటే ఎయిర్ షోను చూస్తాందుకే. కుంభమేళాకు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు, పెద్ద పెద్ద తీర్థాలకు మంది తరలిపోయినట్టే అనిపిస్తున్నది కదా. చెన్నై బీచ్ చుట్టుపక్కల ఉన్న ఏ రైల్వే స్టేషన్లో చూసినా, ఏ బస్టాండ్లో చూసినా, ఏ ఆటో స్టాండ్లో చూసినా ఈ పబ్లికేగా నిలబడ్డరు. పొద్దుగాల సురువైన ఆ పేరంటము పగటిలు 1 కొట్టే వర్గాలనే అయిపోయినా పొద్దుంజాముల దాకా ఏడబడితే ఆడనే ట్రాఫిక్ ఫుల్లు జామ్ అయిపోయింది. జనం కూడా ఎట్లుంటారో తెలుసు కదా. ఉడికేదాకా ఆగినట్టు ఉమ్మగిల్లేదాకా ఆగరు అన్నట్టు అటు ప్రోగ్రాం అయిపోవడం ఆలస్యమే లేదు. ఆడికెళ్ళి ఒకటే పారి అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు చేరుకునేసరికి ఒకల మీద ఒకరు పడి కొంతమంది వాళ్ళ కాళ్ళ కింద పడి గుంటుకు కొట్టే కాడికి వచ్చింది. అట్లా 20 మంది దాకా జీవిడిచిర్రట. ఎందుకు వచ్చిన గిరితని చెప్పుండ్రి. ఇంటికి పోయి ఏమో వడగొడతామన్నట్టు ఆగమాగ మురుకులాడి ఆయనతో పానాల మీదికి తెచ్చుకునేరి. అయినా ఆ పేరంటం పెట్టిన వాళ్ళు ఇంతమంది పబ్లిక్ వస్తారని వాళ్ళు కూడా అంచనా చేసుకొని అట్లనే సౌలతు చేసేది ఉండే కానీ వాళ్ళ లెక్కకు మించి వీళ్ళు వచ్చినట్టున్నారు. అందుకే ఇంత పెద్ద పరిశాన్ అయ్యింది. అయ్యలారా అమ్మలారా, ప్రోగ్రాంలకు హాజరు పడుండ్రి, అసలు షోలను ఆస్వాదించుండ్రి కానీ పానాల మీదికి మాత్రం తెచ్చుకోకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంకిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చింది అన్నట్టు అయింది జానీ మాస్టర్ పరిస్థితి కూడా. ఎట్లనంటే మొన్న ఒక లేడీ డాన్సర్ను ఖరాబు చేసిండని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యింది కదా. ఆ కేసు పుణ్యాన జానీ మాస్టర్కు జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. సినిమా డిపోలనే కాదు, అంతటా పరువు మొత్తం పోయింది. మీదికెళ్ళి వచ్చే అవార్డు కూడా పోయిందట. జానీ మాస్టర్ మీద ఆమె కేసు పెట్టుడేమో కానీ జానీ మాస్టర్ మొత్తం ఆగమయ్యే కాడికి వచ్చింది. ఇగిప్పటి ముచ్చట ఏందంటే, అయ్యా నా మీద కేసు పెట్టిర్రు కానీ నాకు నేషనల్ అవార్డు వచ్చేది ఉన్నది, మీరు దయదలిసి నాకు బెయిల్ ఇస్తే నేను పోయి ఆ అవార్డు తెచ్చుకుంటా అని కోర్టులో పిటిషన్ వేసిండట. కోర్టు కూడా బాగా ఆలోచన చేసి అయితే ఈ అవార్డు తెచ్చుకుంటా అంటున్నావు కదా, నీ కోరికను మేమెందుకు కాదంటామని బెయిల్ కూడా ఇచ్చింది. అయితే ఆడామెను పాడు చేసిండని ఎరుకుండి కూడా మీరు అవార్డు ఎట్లా ఇస్తారు? అసలు ఇస్తుంటోళ్లకు అవార్డులు రివార్డులు ఇచ్చుకుంటా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తుండ్రని ఆయనతో అవార్డు కమిటీలను మస్తు మంది అన్నారట. ఈ ముచ్చట మీద బగ్గా ఆలోచన చేసిన కమిటీలు కూడా ఊకుంటారా? ఇంతమంది తప్పు పడుతుంటే మనం కూడా అవార్డు ఎట్లా ఇస్తాము? ఇచ్చే ముచ్చటనే లేదని ఆయనతో క్యాన్సల్ చేస్తున్నట్టు చెప్పేసిండ్రు. ఎంత పని అయిపోయా చూడు. నోటికాడికి వచ్చిన బువ్వ మూతిలో పెట్టుకునే యాళ్లకు ఆయనతో ఎత్తిపోయింది అన్నట్టు అయింది. కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలికే ఊసిపోడు అంటే ఇదే కావచ్చు అంటుర్రు. మరి అవార్డు తీసుకుంటా అంటేనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది కదా, మళ్ళా జానీ మాస్టర్ను రిమాండ్ చేస్తారా అంటే ఏమో మళ్ళా కోర్టే చెప్పాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ భవన్లో అమలక్కలు బతుకమ్మ సంబురాలు జోరుదారుగా చేసుకుంటున్నారు. మరి ఆ పేరంటానికి తెలంగాణ బతుకమ్మగా పేరు పోయిన కల్వకుంట్ల వారి ఆడబిడ్డ కవిత మేడం కూడా పోయిందా? బీఆర్ఎస్ పెద్ద ఆఫీసు ముంగడ పెట్టిన బతుకమ్మల కాడికి పోకుండా ఉంటుందా? పోయే ఉంటుంది అనుకుంటారు కదా, పోయిందో లేదో చూద్దాం పరి. వారేవా బీఆర్ఎస్లో ఉన్న మహిళా లీడర్లంతా ఈడనే మంచిగా ఆడుకుంటున్నట్టు అనిపిస్తలేదు. బుడ లీడర్ల కాడ నుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా చాలా మందే హాజరుపడ్డరు. ఏమన్నా ఆనందంగా జరుపుకుంటుర్రా? బతుకమ్మ తల్లే సంబరపడేటట్టు ఆటల నిండా మునిగి తేలుతుండ్రు. గాజుల సప్పుళ్ళు గల్లు గల్లుమంటుంటే సప్పట్లు జరుచుకుంటా రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, ఇదరక్క ఎల్లెన్ల ఉయ్యాలో, ఒక్కూరికిచ్చిరే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న ఓడాయ ఉయ్యాలో
అని రాగాలు తీసుకుంటా మస్తు భక్తిగా ఆడినట్టు కూడా అనిపిస్తలేదు అన్నట్టు అందరు లీడర్లు గారి తెలంగాణ భవన్ ముంగట బతుకమ్మల చుట్టుముట్టు కళ్ళు పెద్దగా చేసుకుని ఎంత దేవులాడినా గానీ దేవనపల్లి కవిత అలియస్ కల్వకుట్ల కవిత మేడం కూడా కండ్లవడక పోవుడింది 10 ఏళ్లలో ఎప్పుడు చూసినా పండుగ నెల దినాలు ఉన్నది అన్నప్పటి సందే మేడం అడావిడి మామూలుగా ఉండకపోవు. ప్రత్యేకంగా పాటలు రాయించి వీడియోలు తీయించు, యూట్యూబ్లో అప్లోడ్ చేయించు. కేసీఆర్ సార్ వంచిన చీరెల్లా ఓ చీర కట్టుకొని వచ్చి ఏడ బతుకమ్మ ఆడితే ఆడికి పోయి అమ్మలక్కలతోని కలిసి ఆడిపాడు. బతుకమ్మ అంటేనే కవితమ్మ, కవితమ్మ అంటేనే బతుకమ్మ అని పేరు పోయిన మేడము ఈ పేరంటానికి రాకపోవుడేంది. నిజంగా రాలేదా అంటే వస్తే కండ్లబడకపోవునా? ఇక ఈ ముచ్చట తెలిసినాక ఊకుంటారా కొందరు? మందు మహారాణి లిక్కర్ క్వీన్ ఎందుకు రాకపాయే, బతుకమ్మ ఆడనంత బాధల కూడా కవిత మేడం ఉన్నదా అని ఈ వీడియో కింద కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు చేస్తుర్రు. ఏ తాసిలి గడియల్లా ఆ కేసులో ఇరికిందో గానీ ఆ లిక్కర్ స్కామ్ కేసు పాడుగాను ఎంత పని చేసే చూడుండ్రి. కొనాకరికి కవిత మేడంను బతుకమ్మ కూడా ఆడుకోకుండా చేసే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించుర్రి. ఇంకేం ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.